నమస్తే అండి అందరికీ. ఇవి వచ్చేసి నత్తలండి. ఈరోజు మా ఆయమ్మ నాకు తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట. అయితే ఇదే మొదటిసారి నేను నత్తల కూర తినటం అనేది. అయితే ఈ నత్తలు మనకి చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయంట ఇందులో. ఏంటి అంటే కాళ్ళ పగుళ్ళు ఉంటాయి కదండి, ఎక్కువగా స్త్రీలు మన నీళ్ళల్లో ఎక్కువగా వర్క్ చేస్తారు కాబట్టి కాళ్ళు పగులుతాయి కదా, వాటికి ఈ ఆహారము చాలా మంచిదంట. కాళ్ళ పగులు తగ్గుతాయి, తర్వాత కాళ్ళు నొప్పులున్నా కూడా తగ్గుతాయంట. ఇదిగోండి నత్త బయటికి రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ దీని కింద చూడండి, ఇది కవచం అన్నమాట. నత్తకి పొట్ట కింద అది ముందు పాకుతూ ఉంటుంది కదా, దానికి వచ్చేసి ఇది కవచంలా ఉంటుంది అన్నమాట. మామిడి పండు ఆకారంలో ఉంది. దేవుడి సృష్టి నిజంగా ఎంత అద్భుతం అండి. ఆయన ఆలోచన విధానం కానీ. దీనికి కళ్ళు కూడా ఉన్నాయండి. ఇది కనిపిస్తున్నాయా మీకు? కళ్ళు కూడా ఉన్నాయి. ఈ సైడ్ అన్నమాట. ఇది బయటకు వస్తాయి కదా, దానికి పూర్తి స్థాయిలో కనిపించదు అన్నమాట. అయితే ఈరోజు నత్తల కూర చేయబోతున్నాను మొదటిసారి. అయితే వీటన్నిటిని ముందుగా వాటర్లో వేసేసుకోవాలండి. వాటర్లో వేసేసుకుని అంటే కొంచెం ఇది వీటి ఆహారం ఏంటంటే నాచుని తింటుంది అన్నమాట. ఎక్కువగా కొంచెం నీటి నిల్వ ఎక్కడుందో అక్కడ వాటిలో నాచు తింటుంది కాబట్టి ఇవి కూడా చూడండి కొంచెం నాచు పట్టినట్టున్నాయి అన్నమాట. సో కాబట్టి వీటన్నింటినీ ముందుగా కడిగేసుకోవాలి. ఎందుకంటే మట్టి బురద ఉంటుంది కాబట్టి అవి మట్టిని తింటాయి. ఆల్మోస్ట్ ఎక్కువగాను బురదలోనే ఉంటాయి కాబట్టి. అయితే నేను వేడి నీళ్ళు కాచి పెట్టాను అన్నమాట. కాచి పెట్టాను కాబట్టి చూడండి ఎంత మురుగు వచ్చిందో. అంటే గుంటలు అంటామంట. అంటే వాటర్ మన వర్షానికి బాగా వర్షం పడింది కదా, అందులో వాటర్ ఎక్కువగా వచ్చేసాయి కాబట్టి వాటిలో ఉన్నాయి అన్నమాట, నీటి కుంటల్లో. నేను ఆల్రెడీ వాటర్ బాయిల్ చేసుకున్నాను. అయితే ఇందులో వేసేస్తున్నాను అన్నమాట. ఇవి కొంచెం బాగా ఉడికిన తర్వాత వీటిలో నుంచి ఆ నత్తల్ని బయటికి తీయాలండి. తీసే ప్రాసెస్ కూడా, ఎందుకంటే తీసిన తర్వాత వాటిని మళ్ళీ కడగాలి. అది ఎలా తీయాలి అనేది కూడా మీకు చేసి చూపిస్తానన్నమాట. అయితే వాటిని బాగా ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత చూపిస్తానన్నమాట. ఇదిగోండి నత్తలు వచ్చేసి ఉడకబెట్టేసేసి ఇవన్నీ తీసేసాను అన్నమాట. ఇదిగో ఇందులోంచి వచ్చిన నత్తలు, ఇది వచ్చేసి అందులోంచి వచ్చిన నత్తలు అన్నమాట. అయితే ఎలా తీయాలి అనేది చూడాలంటే ఇదిగోండి ఇక్కడ ఉడికిన తర్వాత ఇలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నేను వచ్చేసి ఈ స్పూన్ పెట్టి, అంటే వీడియో తీయడానికి ఇబ్బందిగా ఉంది, ఈ స్పూన్ ఇలా పెట్టేసేసి ఇలా తీస్తే వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇలా స్పూన్ పెట్టి ఇలా చివర పెట్టేసేసి ఇలా తీస్తే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. అలా నేను ఈ మొత్తం తీసేసాను. అయితే ఇన్ని గవ్వలకు గాను చూడండి దాదాపు 1.5 kg పైన ఉన్నాయి గవ్వలు. వాటికి వచ్చేసి ఒక 1/2 కిలో వచ్చి ఉంటుందండి ఈ నత్తల మాంసం అనేది. సో కాబట్టి దీనికి మనము కొంచెం పసుపు సాల్ట్ వేసేసి బాగా మెత్తంగా వాటికి, అంటే కొంచెం జిగురు ఉంటుంది అన్నమాట. నత్త అంటే కొంచెం జిగురు ఉంటుంది కదండి. ఇప్పుడు వీటిలో వచ్చేసి మనము ఈ పసుపు ప్లస్ అలాగనే సాల్ట్ వేసేసి ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇది మనం ఇలా మెత్తంగా, అంటే జిగురుతనం పోవటానికి ఇలా చేయాలన్నమాట. ఇంకా మనకి కొంచెం బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయి అనుకోండి,
అవి కూడా ఇందులో పోసేసి ఇలా వీటిని మొత్తం ఇలా బాగా పిసకాలన్నమాట. మొత్తం జిగురు మొత్తం బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ తర్వాత వీటిని 4-5 సార్లు కడగాలన్నమాట. కడిగేసేసి ఇంకా మనము ఫ్రెష్గా ఉన్న తర్వాత అప్పుడు మనము కూరకి ప్రిపేర్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, ఇంకా దీన్ని ఇంకా నేను బాగు చేయడానికి చాలా సమయం పట్టిద్ది అన్నమాట. అంటే వీడియో ఎక్కువైపోతుందని చూపిస్తున్నాను. ఇలా మనము క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి, కడిగిన ఈ విధంగా నత్తలు వచ్చేసి శుభ్రం క్లీన్ చేసుకున్నానండి. దాదాపు 7 గంటల నుంచి 9 గంటల వరకు క్లీన్ చేస్తూనే ఉన్నాను. మొత్తానికి 1.5 కేజీ గవ్వలకి గాను 1/2 కిలో వచ్చిందండి. అయితే ఇందులో ఏం చేశానంటే నిమ్మకాయ పిండేసేసి వాటర్లో, అంటే ఇంకా ఏమన్నా వాటిల్లో ఏమన్నా ఉంటాయేమో అని చెప్పానని, అంటే ఏమన్నా అంటే మనం మురికి నీటిలో నుంచి, అంటే మురికి నీరు కాదు, వర్షపు నీరు కాబట్టి అందులో ఏమన్నా ఉంటాయని చెప్పానని మొత్తం క్లీన్ చేసి మరి నిమ్మకాయ కూడా పిండి మరి మొత్తం క్లీన్ చేశానండి. ఇంకా ఈ విధంగా వచ్చినాయి అన్నమాట. ఇందాక చండాలంగా ఉన్నాయి, వీటిలో సగం పోయిందన్నమాట. సో నేనైతే ఆయిల్ పెట్టేసుకున్నాను. అయితే ఇంట్లో ఎవరు కూడా ఈ నత్తల కూర తినమన్నారు. అందుకని నా వరకే కాబట్టి ప్రయోగాలు మనమే చేయొద్దన్నారు. అందువల్ల వచ్చేసి ఇంకా నా వరకే కాబట్టి కొంచెం వేస్తానండి. నాకైతే ఆనియన్ గ్యాస్ట్రిక్ ట్రబుల్, అందువల్ల వచ్చేసి ఉల్లిపాయ అయితే వేయలేదండి. గ్యాస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఉల్లిపాయ వాడకూడదు అన్నారు. అందువల్ల వచ్చేసి నేను వేసుకోలేదు. మామూలుగా అయితే వేసుకుంటారు. ఇంకా వచ్చేసి సాల్టు, కొంచెం వచ్చేసి పసుపు వేసుకుంటున్నానండి. ఎందుకంటే కూరలాగా చేస్తాను, వేపుడులాగా చేస్తే ఈ నత్త గుల్లల కూర ఎలా ఉంటుందంటే మన ప్లాస్టిక్ రబ్బర్ ఏ విధంగా ఉంటుందో అలా సాగిద్ది అన్నమాట. అలా కాకుండా మంచిగా మనకి కూరలాగా బాగుండాలంటే ఇలా కూరలా చేసుకుంటే, ఈ టమాటాలు వాటిల్లోకి చేసుకుంటే బాగా కూరలాగా బాగుంటుంది అన్నమాట. అంటే నేను ఫ్రై మా ఆయమ్మ మొన్న వండుకొని తీసుకొస్తే, ఫ్రైలాగా చేసుకొస్తే అది గట్టిగా బిగిసిపోయినట్టుందన్నమాట. సో అందుకని నేనైతే అలా కాకుండా నేనైతే కూరలాగా చేస్తున్నాను. ఇదిగోండి, మొత్తం వాటర్ పిండేసేసి ఇంకా ఈ వాటర్తోనే మగ్గిద్దన్నమాట కూర. ఇంకా వాటర్ ఏమైనా కొంచెం వీటిల్లో అయితే నేను మసాలా అయితే ఎక్కువ వాడట్లేదండి. ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ వాడకూడదు. అందువల్ల వచ్చేసి నాకు కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంది. అందుకని నేనైతే కేవలము అల్లము వెల్లుల్లిపాయ మాత్రమే వాడుతున్నానండి. మీకు ఆల్రెడీ మిక్సీకి వేసి, ఇదిగోండి ఈ విధంగా టమాటా మగ్గిందన్నమాట. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇంకా ఈ విధంగా మగ్గిందండి బాగా. అయితే నేను అన్నీ వేసే కానీ కారం అయితే వేయలేదు. ఈ చివరిని వేసేస్తున్నాను అన్నమాట కారము. ఇంక ఇలా మనము కూరలాగా అయిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది. ఎందుకంటే నేను తిన్నాను ఒకసారి, మా ఆయమ్మ పెట్టింది కాబట్టి టేస్ట్ చూసాను కాబట్టి బాగుంది కూర. తనైతే వేపుడు చేసుకొచ్చారు, నేను వచ్చేసి కూర చేసుకుంటాను అన్నమాట. అయితే ఈ కూర కోసం దాదాపు 2.5 గంట శ్రమ అన్నమాట. మొదటిసారి కదా, తర్వాత అలవాటు అయితే కరెక్ట్గా త్వరగా చేసేసుకుంటాం కాబట్టి. అంటే క్లీన్ చేయడం అని నాకు తెలియదు, అందువల్ల లేట్ ప్రాసెస్ అయ్యింది మొదటిసారి కాబట్టి. చాలా కలర్ఫుల్గా ఉందండి. టమాటా మధ్యలో అవి చిన్న చిన్న పీసులుగా చాలా బాగుంది. ఇంకా
కూర మగ్గితే ఇంకా అయిపోయినట్టేనండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 10 నిమిషాల ఉంచి దించేస్తాను అన్నమాట. సో నత్త గుల్లల కూర రెడీ. ఓకే అండి, థ్యాంక్ యూ.